అతను ఎక్కడున్నాడో తెలియదు కదా. తెలుసుకుంటాను. నా కూతురు ఎక్కడుందో తెలుసుకుంటాను. ఆ జైలు గది ఖాళీగా ఉంచండి. ఏ? నా కూతురు విషయంలో ఏదైనా తేడా వస్తే ఆ ఎస్ఐని చంపి ఇదే జైలుకి వస్తాను. శ్రీనిధి, ఏంటిది? గ్లాసులో పోసుకొని తాగాలని చెప్పానా? ఏంటి మమ్మీ నువ్వు? పుచ్చకాయని పగలగొట్టి తినద్దంటావు, చికెన్ పీస్ ని పీక్కుని తినద్దంటావు, నీళ్ళెలా తాగద్దంటావు. అది కాదమ్మా. ఏ ఓల్డ్ మ్యాన్, నువ్వు కాసేపు ఊరుకో. శ్రీనిధి, మమ్మీ అక్కడున్నప్పుడు అది చేయొద్దు ఇది చేయొద్దని చంపుకు తిన్నావు, ఇక్కడ కూడా అంతేనా? అది కాదమ్మా, ఇలా చేస్తే అసహ్యంగా ఉంటుంది. నేను ఇలాగే చేస్తా, ఇలాగే ఉంటా, అదే నాకు ఇష్టం. శ్రీ, వల్లి, నీ కూతురు పద్ధతి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది నా కూతురే కాదు, మీ మనవరాలు కూడా. అలా ఉంటుందా అది? చిన్నప్పుడు నువ్వెంత రాయల్గా ఉండేదానివి. నువ్వు తింటుంటే ముచ్చటగా ఉండేది. నీ బిహేవియర్ డిగ్నిఫైడ్గా ఉండేది. మరి లక్షణాలు ఎలా వచ్చాయి? శ్రీరామిలా? ఆహా, లేదు నాన్న. శ్రీ నీట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. మరి శ్రీనిధి ఏంటిలా? చూడమ్మా, కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి, మరికొన్ని పెంపకం వల్ల వస్తాయి. నా పెంపకంలో తప్పులేదు నాన్న. చిన్నప్పటి నుంచి ఎన్నో విధాలుగా దీన్ని మార్చాలని చూశాను. ఏంటో నీ కూతురు రిలేషన్స్ పట్టించుకోదు, పద్ధతులు పాటించదు. మా నాన్నే ఇలా అన్నాడు. రేపు శ్రీరామ్ వచ్చి దీన్నిలా చూసి ఇవే మాటలంటే నేను తట్టుకోగలనా? బాగుందా? నీకివ్వనా? ఇప్పుడుదా ఏ టెన్షన్ లేదు, నువ్వుదా హ్యాపీగా ఉండు.
ఏయ్ ఏయ్ యారాని నా పాపని తీసుకుపోతున్నావు? మరి నా పాప లేదుగా. ఏయ్ పైత్యం, నా పాపను వదులు. నా పాపనిచ్చేసి నీ పాపని తీసుకెళ్ళిపో. ఎంత పాపడా? ఎంత పాప? ఎంత పాపో గుర్తులేదా? 10 వర్షత్తు మున్నాడి ఏం పొన్నుని బలవంతంగా లాక్కుని వెళ్ళారు కదా. ఆ తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సార్ తెచ్చావా? అచ్చం శ్రీవల్లి బిడ్డ మాదిరిలా ఉంది సార్. ఈ పాప నెపోలియన్ బిడ్డ సార్. నా పాప. నీ నాందా నెపోలియన్. ఎక్కడ్రా నా పాప? ఎంత పాప? నాకెదుమే తెలియదు. తెలియదా? కమల్, నీ కూతుర్ని తీసుకెళ్తాను. నా కూతురు గుర్తొచ్చిన తర్వాతే నీ కూతుర్ని తీసుకెళ్ళు. అంతే కదా బంగారం? దా బంగారం. ఏయ్, ఆ పాపను వదులు. ఏయ్! என்ன யோசிக்கிற? ఎంగే ఎక్కడ నా కూతురు? అదే అదే నీ కూతురు. నా కొలందే ఎక్కడ? నీ నీ కూతురు నీ కూతురు నా 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 కూతురు. నీ కూతురు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉందా? ఓ మేడం బిడ్డలేరంటే పెంచుకోమని ఇచ్చిన. రే, పసిబిడ్డలు దొరికితే స్టేట్ హోమ్లో పెడతారు, లేదా ఆర్ఫనైజ్లో పెడతారు. నువ్వేంటా నా పాపని ఎవరికి ఇచ్చానంటావు? నెపోలియన్, నేను చెప్పేది అర్థం చేసుకో. పాలు తాగే పసిబిడ్డ కదా, ఎవరన్నా ఫ్యామిలీకి ఇస్తే బాగా చూసుకుంటారని ఇస్తేని. అంతేనా? అవలదా నెపోలియన్? అయితే పద. ఎక్కడికి? హైదరాబాద్కి. ఎనకి పొన్ను వేణం. నా బిడ్డ నాకు కావాలి. నెపోలియన్, నీకుదా నీ భార్య లేదు. ఇప్పుడు బిడ్డ నీకు బడ్డను కదా. ఇక్కడే నీకు ఉద్యోగం ఇప్పిస్తా, ఇంకో పెళ్లి చేసుకుని నిండా సుఖంగా ఉండు. ఎన్నడా పేసరిది? నా పెళ్ళాన్ని చంపింది నా బిడ్డను సరిగ్గా చూసుకోలేదని. కన్నా ఇప్పుడు నా కూతురు నాకు కావాలి. బయలుదేరు బయలుదేరు. కడవులే ఏమిదా చెయ్యవలే? బిడ్డనిమ్మంటే అక్కడ శ్రీవల్లి చంపేస్తుంది. ఇవ్వకపోతే వీడు నా బిడ్డను చంపేసేలా ఉన్నాడు. என்ன யோசிக்கிற? ఇల్లే ఇల్లే ఎదుమే ఇల్లే. మనం హైదరాబాద్కు వెళ్తున్నాం నా పాప కోసం.
మమ్మీ ఉమ్, ఏంటిది? చెప్తా. These are your daily charts. చాట్సా? అవును, నువ్వు ఏ రోజు ఏ టైంకి ఏం చేయాలో అలా వీక్ డేస్కి చార్ట్స్ ప్రిపేర్ చేశాను. వీటిని నీ బెడ్ పక్కనే ఉంచుకొని రోజు వీటిని ఫాలో అవ్వాలి. శ్రీవల్లి, మన శ్రీనిధి ఏం ఫాలో అవ్వాలి? ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేవాలి. నీట్గా బ్రష్ చేసుకొని రెడీ అవ్వాలి. 30 minutes యోగా, 6:30కి స్విమ్మింగ్, 7:30కి ఇంగ్లీష్ ట్యూషన్, 8:30 to 9:30 బ్రేక్, 9:30కి మ్యాథ్స్ ట్యూషన్, 10:30 to 11 బ్రేక్ అండ్ 11 AM-కి బిహేవియర్ క్లాసెస్ అండ్ 1 o'clock లంచ్, 2 PM సైన్స్ ట్యూషన్, 4 PM చెస్ ప్రాక్టీస్, 6 o'clock స్పెండ్ టైమ్ విత్ గ్రాండ్ పేరెంట్స్. ఆ తర్వాత 7:30కి తినాలి, 8 గంటలకి నిద్రపోవాలి. అంతే కదా మమ్మీ? అంతే. ఇవన్నీ నేను చేయను. శ్రీనిధి, చెయ్యాలి. చేయనని చెప్పాను కదా. చూడు శ్రీనిధి, సుజాతది కూడా నీ ఏజే. ఎంత సిస్టమేటిక్గా ఉందో చూసావుగా. ఓహో, అదిచ్చిన టైం టేబుల్ ఇది. అయితే అస్సలు చేయను. శ్రీనిధి, అమ్మ వల్లి, తను చిన్నపిల్ల కదా, తనే తెలుసుకుంటుందిలే. ఆహా, నేను లేనప్పుడు మా మమ్మీకి నా గురించి చాడీలు చెప్పడం, నేనున్నప్పుడేమో ఎఫెక్షన్గా మాట్లాడడం. బాగున్నాయి మీ డ్రామాలు. ఏయ్, ఎవరివే డ్రామాలు? ఏదో చిన్న పిల్లవని ఊరుకుంటుంటే. ఏయ్ శారదా, ఊరుకో. ఏంటండి ఊరుకునేది? ఒక్కగానొక్క మనవరాలని మనం ఎంత ముద్దుగా చూసినా విసుక్కుంటుంది. మర్యాద లేకుండా చిరాకు పడుతుంది. అవును, మీ ఓవర్ యాక్షన్ నాకు నచ్చదు. ఏయ్, ఎవరిదే ఓవర్ యాక్షన్? నీదా మాదా? ఆ సుజీ ఎవరో కూడా తెలీదు. ఎంత ప్రేమగా ఉంటుంది. ఓ, అది కన్నింగ్. మీరందరూ దాన్ని పొగడాలని తెగ నటించేస్తుంది. లేకపోతే ఏ రిలేషన్ లేని మీ మీద అంత ప్రేమగా యాక్ట్ చేయడం ఎందుకు? శ్రీనిధి, అమ్మా, నేను తనకి చెప్తానులే. ఎప్పుడు చెప్తావ్? అదొచ్చి ఇన్నాళ్ళైంది. ఏమైనా మారిందా? దీనికోసమా నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళింది? ఇన్నేళ్లు ఇలాగేనా పెంచావు? శారదా, వదిలేసాయి. నేను వదిలేస్తానండి. రేపు శ్రీరామ్ వచ్చి దీన్ని చూసి ఏంటి ఇలా పెంచారు అని అడిగితే అప్పుడు మనం ఇన్ని రోజులు మాకు దూరంగా ఉంది. ఇదిగో, అసలు మా అమ్మ అలా వెళ్ళిపోవడానికి కారణమే మీరు. మమ్మల్ని అంటారే? అమ్మా, మనం ఈ ఇంట్లో ఉండొద్దు. మన పాతింటికి వెళ్ళిపోదాం. అమ్మ శ్రీనిధి,
అలా అనకూడదురా. మన కోసం మీ నాన్నగారు వస్తారు. మీ నాన్నొచ్చాక నిన్ను చూసి గర్వపడేలా ఉండాలి. అందుకే నేను, మీ తాతయ్య, అమ్మమ్మ నీకిలా చెప్తున్నాం. సరేనా? రోజు ఇదే చెప్తున్నావు. అయినా ఎవరి కోసమో నేనెందుకు మారాలి? అసలు మీ ఆయన వస్తాడో రాడో? శ్రీ, వల్లి, శారదా, వీళ్ళంతా నన్ను ఇలా టార్చర్ పెట్టడానికి కారణం ఆ సుజి. చెప్తా దాని సంగతి. ఇవాళైనా శ్రీనిధిని దూరం నుంచి చూడాలి. ఎన్ని రోజులు శ్రీవల్లి ఇంటి ముందు నిలబడ్డా పాప బయటికి రావడం లేదు. భార్య పిల్లల్ని చూడలేకపోతున్నందుకు నువ్వెంత ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు బావా. నిన్ను శ్రీవల్లిని నేను కలుపుతా. మీరు హ్యాపీగా ఉండాలి. இந்த రాస్కెల్ నుండి ఎప్పుడుదా ఎస్కేప్ అవ్వడం? ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నేను హైదరాబాద్ వచ్చి 10 వర్షం అయిపోయింది కదా, చాలా మారిపోయింది. నేను నీ బిడ్డనిచ్చాను కదా, అంత ఫ్యామిలీ అడ్రస్ థింక్ చేస్తున్నాను. చించు, బాగా ఆలోచించు. అంత ఫ్యామిలీ ఎస్ఆర్ నగర్ రోడ్ నెంబర్ 10 అని చెప్పినట్టు గుర్తు. ఇక్కడ నా ఎస్ఐ ఫ్రెండ్ చూపించిన అడ్రస్ చూపిస్తే సరే. కన్నా ఆలోచన ఆపే. ఆ అడ్రస్కి పద. పద. సుజిన్ తీసుకెళ్తున్నారేంటి? ఏమై ఉంటుంది?
ఏంట్రా? రేయ్, నేను శ్రీవల్లి ఇంటి దగ్గర ఉన్నానురా. రేయ్, మన సుజిని డ్రైవర్ వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు. అవునా? శ్రీవల్లికి సుజి ఇంతకు ముందే తెలుసా? మరి తనింట్లోకి సుజిని ఎందుకు తీసుకెళ్లారా? ఒకవేళ సుజి నా కూతురు అని తెలిసి వెంకటాద్రి ఏమన్నా రప్పించాడా? ఆయన ఎందుకు పిలిపిస్తాడు? అంటే సుజిని తనింట్లోనే ఉంచుకుని నన్ను బెదిరిస్తాడేమోరా. ఒరే, పిచ్చి పిచ్చిగా ఆలోచించొద్దు. చెప్పాను కదా, వెంకటాద్రి పూర్తిగా మారిపోయాడు. అలాంటి పనులు అస్సలు చేయడు. ఏమోరా, అతన్ని నమ్మడానికి లేదు. నేనొకసారి ఇంట్లోకి వెళ్ళి చూసొస్తాను. రేయ్, ఆగు. అనవసరంగా ఆవేశపడి ఇంట్లోకి వెళ్ళకు. అదేంట్రా? నీకు పెళ్ళైందని తెలిస్తే, సుజీ నీ కూతురే అని తెలిస్తే శ్రీవల్లి తట్టుకోగలదా? అది నిజమే. కాస్త ఓపిక పట్టు, సరేనా? హ్మ్. ఇదేనా ఇల్లు? చూద్దాం. లాక్ చేసిందే. ఏ బాబు, ఇట్రా. ఈ ఇంటి ఓనర్స్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. వాళ్లతో పాప కూడా ఉండేదా? ఉండేదండి. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? తెలీదండి. అరే, షిఫ్ట్ అయిపోయారు నెపోలియన్. ఓ పని చేద్దాం నెపోలియన్. ఏనా? నువ్వుదా వెళ్ళిపో, నేను అంత ఫ్యామిలీ అడ్రస్ వెతికి నీ పాపని తీసుకుని వస్తా. శ్రీనిధి నీకెలా తెలుసు? తాతయ్య గురించి చెప్పానుగా, ఆయన మనవరాలు. తను ఒకసారి మన ఇంటికి తీసుకురాకూడదు? మన ఇంటికా? అవును, ఈసారి తప్పకుండా తీసుకురా. నాతో పాటు రా, తన ఇంటికి వెళ్దాం.